నమస్తే. మీ చుట్టూతో ఉన్న చాలామంది మనకి ఫస్ట్ జాబ్ రాగానే ఆఫర్ యాక్సెప్ట్ చేసేయి. ఆఫీస్‌లో ఇలా ఉండు, ఆఫీస్‌లో అలా ఉండకు. ఓకే. బాస్ ఏది చెప్తే అది వినాలి. ఫ్రెండ్స్ అంటే కలీగ్స్ అందరితోటి ప్రాపర్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు ఏదన్నా హెల్ప్ అడిగితే చెయ్యాలి. ఇలాంటివన్నీ మీకు ఫస్ట్ నుంచి ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాయా లేదా? ఒక్కసారి మీరు నేను చెప్పినవన్నిట్లలో ఏదైనా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఈ వీడియోని ఇక్కడ పాజ్ చేసి ఒక్కసారి ఎస్ ఐ ఎక్స్పీరియన్స్డ్ అని చెప్పేసి నాకు కమెంట్ రూపంలో చెప్పండి. సో కమెంట్స్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఇలాంటి ఒక్క అడ్వైస్ మీరు విని దాన్ని మీరు ఫాలో అయ్యారు అంటే మీ కార్పొరేట్ ఇండస్ట్రీ గోవింద గోవింద. ఎక్కడ ఎందుకు పనికి రాకుండా అయిపోవడానికి స్టెప్ నెంబర్ 1 ఏంటి అంటే అన్ని రకాల అడ్వైజ్లు ఇవ్వడం కోసము ప్రపంచం మొత్తం రెడీగా ఉంది. కానీ కార్పొరేట్ అడ్వైజెస్ ఏవైతే ఉన్నాయో అవి గనక మీరు తీసుకుంటే మీ కెరియర్ ఈ 5 పాయింట్లలో రూన్ అవ్వడానికి 100% పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎటువంటి అడ్వైస్ని మీరు ఎలా కన్సిడర్ చేయాలి అన్నది. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో వాట్ ఐ రిక్వెస్ట్ యూ ఈజ్ జస్ట్ గో టు ద like button, hit on it and share it with your corporate friends. ఒక ఫ్రెషర్గా ఒక ఎంప్లాయీగా కార్పొరేట్ ఇండస్ట్రీని కనుక మీరు గెలవాలి అనుకుంటే సేఫ్ గేమ్ ఆడడం అనేది మీకున్న ఆప్షన్ కాదు. మీరు ఎంత స్మార్ట్ గేమ్ ఆడతారు అన్నది మాత్రమే ఆప్షన్. ఈ స్మార్ట్ గేమ్ ఆడడానికి మీకు కావాల్సిన బేసిక్ క్వాలిటీస్ అనేది ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నాము. సో ఫస్ట్ వచ్చేటప్పటికి స్టే లేట్ ఇన్ ఆఫీస్. చాలా ఇంట్రెస్టింగ్. జనాలందరిలో చాలామంది ఫ్రెషర్స్లో ఏమనేసి ఉంటుంది అంటే నేను ఎక్కువసేపు ఆఫీస్లో ఉన్నా ఎక్కువసేపు పనిచేసినా సరే నా బాస్ దగ్గర నాకు ఇంప్రెషన్ వస్తుంది అనేసి ఒక చిన్న కన్సెప్షన్లో ఉంటారు. ఈ చిన్న కన్సెప్షన్ ఏంటి అంటే క్రాప్. ఎప్పుడైనా సరే మీరు లేటుగా ఉంటున్నారు అంటే దాని అవతల ఉన్న అంటే మేనేజ్మెంట్ సెక్టర్లో ఉన్న వాళ్ళు తీసుకునేవి 4-5 పాయింట్లు ఉంటాయి. వీడికి చేత కాదు. పాయింట్ నెంబర్ 1, వీడికి వర్క్ ఎలా చేయాలో చేత కాదు, అందు గురించి ఆఫీస్లో లేటుగా ఉంటాడు. నెక్స్ట్, వీడికి ఇచ్చిన వర్క్ వీడికి బర్డన్గా తయారైనట్టుంది, అందుకోసము ఆఫీస్లో లేటుగా ఉంటున్నాడు. అంతకి మించి మీరు కష్టపడిపోతున్నారు, తెగ పొడి చేస్తున్నారు, ఇలాంటివి ఏవి కూడా మీకు కార్పొరేట్ ఇండస్ట్రీలో కనిపించవు. చేస్తున్నాడా మిమ్మల్ని ఎవరేమనరు, ఉంటున్నారా ఉండండి అనేసి చెప్తారు. అండ్ ఇందులో బ్యాచ్ నెంబర్ 1 ఏంటి అంటే హాస్టల్స్లో ఉండి రూమ్స్లో ఉండి ఎయిర్ కండిషన్స్ లేకుండా ఆఫీస్కి వచ్చి ఆఫీస్ కింద ఒక 10 వరకు మనం ఆఫీస్లో కూర్చుందాం, రూమ్కి వెళ్ళేటప్పటికి వేడిగా ఉంటుంది కదా సమ్మర్లో ఎస్పెషల్లీ, ఉందాము అనుకుని చెప్పే బ్యాచ్. వీళ్ళ గురించి కాదు మనం మాట్లాడేది. ఎవరైతే ఇన్నోసెన్స్ తోటి స్టార్ట్ చేసిన కెరియర్ని వీళ్ళు గ్రాడ్యువల్గా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి ఆఫీస్లో కనుక నేను ఇలా చేయకపోతే ఏదైనా నాకు ఇబ్బంది అవుతుంది, నా అప్రైజల్ రాదు, లేదు అంటే నా బాస్ ఏమన్నా వార్నింగ్ ఇస్తాడు అనుకున్న బ్యాచ్కి మాత్రమే చెప్తున్నాను. వీళ్ళు చేసేది ఏంటి అంటే 6 o'clock ఆఫీస్ అయిపోయింది అంటే 10 o'clock వరకు ఆఫీస్లో ఏదో ఒక పని చేసుకుంటూ వేరే వర్క్స్ను కూడా లోడ్లోకి వేసుకుంటూ కూర్చునే బ్యాచ్ అనమాట ఇది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి మనము బయటికి రావాలి అంటే మన వర్క్స్ని మనము ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే మీకు ఇచ్చిన పని మీద మాత్రం మీరు ఫోకస్ చేసుకోండి. పక్కనోడి పనితోటి మనకి సంబంధం లేదు. ఓకే. నెక్స్ట్, ఒక రోజులో మనం 8 గంటలు పని చేయాలి అన్నప్పుడు 9 నుంచి 6 వరకు ఈ 8-9 గంటలు షిఫ్ట్ మనము ఎలా ప్రయారిటైజ్ చేసుకుంటున్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫీస్కి రాగానే ఒక అరగంట ప్రీవియస్ డే ఈమెయిల్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవడం, దాని తర్వాత ఒక అరగంట ఫాలోఅప్స్ ఏమైనా ఉన్నాయో చూసుకోవడం, దాని తర్వాత ఒక టైం మీరు సెట్ చేసుకోవాల్సింది. దాని తర్వాత ఎక్కడ మనం చేయాల్సిన వర్క్ పెండింగ్ ఉందా, ఎక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఏ క్లయింట్తో మాట్లాడేది, ఇదంతా కూడా ప్రయారిటైజ్. ఏ టైంకి ఏం చేయాలి అన్నది కనుక మీరు ఒకసారి డిసైడ్ చేసుకుంటే మీకు ఎప్పటికీ కూడా టైం వేస్ట్ అనేది ఉండదు. నెక్స్ట్, బ్లాక్ రెస్ట్రిక్షన్స్. అంటే పక్కనోడు వస్తాడు, అరే మామ పదిలే దమ్ము కొడదాము, చాయ్ తాగుదాము, క్యాంటీన్కి వెళ్దాము, కిందకి వెళ్దాము, లేదు ఈరోజు ఇది ఏదో ఒక గాసిప్ అంటే ఒక అరగంట టైం వేస్ట్.
లేదు వాడికి ఒకటి అర్థం కావట్లేదు, ఆ పని మీతోటి అడిగి చేయించుకుంటాడు. అరే మా వాడు వచ్చాడు కదా, నా పని నేను వదులుకొని చేసుకుంటాను అన్న చారిటీ మాత్రం కార్పొరేట్ ఇండస్ట్రీలో ఎప్పటికీ చేయకండి. ఎందుకంటే తీసుకున్నవాడు ఎవడైనా సరే తీసుకుంటాడు తప్ప మీకు అవసరం ఉన్నప్పుడు రిటర్న్ చేయడు. అండ్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే నిజంగానే కంపెనీకి గనక ఒక రిక్వైర్మెంట్, ఎమర్జెన్సీ, మీ నీడ్ ఉంది అనేసి మీకు అనిపిస్తే మాత్రం జెన్యూన్గా అప్పుడు మాత్రమే మీరు ఎక్స్ట్రా, అంటే ఆఫ్టర్ 6 PM మీ ఆఫీస్ అయిపోతుంది అంటే దాని తర్వాత ఉండడానికి రీజన్ అనేది ఒక చాలా బలంగా ఉండాలి. ఆ రీజన్ మీరు ఉన్నప్పుడు అది మిమ్మల్ని రికగ్నైజ్ చేసేదానిలాగా ఉండాలి. ఇది ఎలా ఉంటుంది అన్నది ఫర్దర్ నెక్స్ట్ పాయింట్స్లో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేటప్పటికి, నెవర్ సే నో టు ద వర్క్. నెవర్ సే నో టు ద వర్క్ అంటే కంపెనీ మీకు ఒక 50,000 రూపాయల జీతం కనుక ఇస్తుంది అనుకోండి, ఖచ్చితంగా 10 లక్షల రూపాయల పని అయితే చేయించుకుంటుంది. మీరు గనక ప్రాపర్గా పని చేస్తున్నారు అంటే పక్కనోడి పని కూడా మీ దగ్గరకు వస్తుంది. ఇట్ డజంట్ మీన్ మీరు ప్రాపర్గా పని చేయకూడదు అని కాదు. మీ దగ్గర ఉన్న టాస్క్, మీకు అసైన్ చేసిన టాస్క్, మీకు కేపబిలిటీలో ఉన్న టాస్క్ ఏదైతే మీ పని ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకు అంటే మీతోట పని చేయించుకోవడం కోసం మీ ఆఫీస్లో ఉన్న మిగతా 1000 మంది ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ పని చేయడం స్టార్ట్ చేస్తారో మీ పని కంప్లీట్ అవ్వదు. దాంతో ప్రాబ్లం అనేది మీకు స్టార్ట్ అవుతుంది తప్ప వాళ్ళకు కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి మాట్లాడుకుందాం. మీ పక్కన రెగ్యులర్గా మీరు బయటికి వెళ్ళి టీ తాగే మీ కలీగ్ వచ్చి, అరే నాకు ఈ వర్క్ ఉంది, ఇది నాకు చేసి పెట్టు అని చెప్పేసి ఒక రిక్వెస్ట్ చేస్తారు. చేసినప్పుడు మొహమాటానికో భయానికో ఇంకోటి ఏదైనా రీజన్ తోటి ఆ పని మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఆ టైంలో కనుక మీరు ఫ్రీగా ఉంటే మీకు నచ్చింది చేసుకోండి. లేదు, వర్క్లో ఉన్నారు, చాలా పొలైట్గా అతను అడిగిన రిక్వెస్ట్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దాన్ని వెనక్కి నెట్టడం ఎలా? అరే అజయ్, చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఏం లేదు, కాకపోతే ఈ వర్క్లో ఉన్నాను, ఇది మనం కొంచెం వెనక్కి చేద్దామా, నా వర్క్ ఫినిష్ చేసుకుంటా ముందు. ఇలాంటి డైలాగ్ మీరు ఎప్పుడైతే చెప్తారో అవతల పర్సన్ ఖచ్చితంగా మీకు పాజిటివ్గా ఉంటారు. నెక్స్ట్ మీ వర్క్లోకి వచ్చి అతను వర్క్ చేయమని చెప్పేసి అడిగే ఛాన్సెస్ అనేవి చాలా తగ్గుతాయి. సో ఇప్పుడు నేను చెప్పే ఈ 4 పాయింట్స్ని ఈ పర్టికులర్ టాపిక్లో మీరు గుర్తుపెట్టుకోండి. హౌ టు సే నో, స్ట్రాటజికలీ సే ఎస్. చేస్తా నా పని అయిపోయిన తర్వాత. మీ వర్క్ లోడ్ ఫస్ట్ మీకు ప్రయారిటీ అవ్వాలి, పక్కనోడి వర్క్ లోడ్ కాదు. మీ డెడ్లైన్స్ తోటి మీరు చేస్తున్నప్పుడు పక్కనోడి వచ్చి హెల్ప్ అడిగితే చేయాల్సిన అవసరం ఉందా లేదా, ఆన్ వాట్ కాస్ట్ యు ఆర్ డూయింగ్ ఇట్. ఇఫ్ ఇట్స్ కాస్టింగ్ యువర్ జాబ్, థింక్ ఆన్ ఇట్. నెక్స్ట్, చాలా డీసెంట్గా పొలైట్గా నొప్పి రాకుండా వెనక్కి నెట్టాలి. ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఎక్స్పెక్టేషన్స్ ఏవైతే క్రియేట్ చేస్తామో దాన్ని చాలా బ్యాలెన్స్డ్గా క్రియేట్ చేయాలి పక్కన ఎంప్లాయీస్లో. అవతల వాళ్ళు మిమ్మల్ని వచ్చి అడగాలి అన్నా సరే 2 సార్లు ఆలోచించాలి. వీడి పనుల్లో వీడు ఉంటాడు, నేను ఎందుకు డిస్టర్బ్ చేసుకోవాలి. అడిగితే చేస్తాడు, కాకపోతే వాడి వర్క్ కూడా వాడికి ఇంపార్టెంట్. ఇలాంటి థాట్ని మనము అవతల మైండ్లో ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో ఆటోమేటిక్గా మీ పొటెన్షియల్ అనేది ఇంప్రూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకొక అడ్వైస్, ఇది చాలామంది చాలాగా చెప్తారు, అరే నీకు ఎందుకురా పోయి, నువ్వు తల ఉంచుకుని నీ పని ఏదో నువ్వు చేసుకుని నీ జీతం నువ్వు తీసుకుని పోరా అని చెప్పే ప్రతి ఒక్కళ్ళు మీ చుట్టూతోనే ఉన్నారు. ఏ రోజైతే మీరు మీ పని మీరు చేసుకుంటూ వెళ్తున్నారో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ వల్ల ప్రపంచంలో చాలామంది టాలెంటెడ్ ఎఫిషియంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రికగ్నైజేషన్స్ రావు. మీకన్నా లేట్గా జాయిన్ అయినవాడు, మీకన్నా సగం పని చేసేవాడు, వాడు చూపించుకునే స్కిల్ సెట్ని బేస్ చేసుకుని వాడికి తొందరగా గ్రోత్ అనేది వస్తుంది. నేను నా పని చేసుకుంటున్నాను, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను, పక్క నుండి కెలకను, ఇలా యాటిట్యూడ్ తోటి మీరు సైలెంట్గా ఉంటే మీకు ఆ ఇండస్ట్రీలో గ్రోత్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఆ గ్రోత్ రావాలి అంటే మాత్రం మీరు ఈ 4 పాయింట్స్ని ఎప్పటికప్పుడు పాటిస్తూనే ఉండండి. ఫస్ట్, మీటింగ్ ఎప్పుడు జరిగినా సరే పొలైట్, పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ వేలో మీ ఒక ఒపీనియన్ని ఆ మీటింగ్లో ప్రొజెక్ట్ చేయండి. ఎప్పటికప్పుడు, సెకండ్ పాయింట్ ఇది, ఎప్పటికప్పుడు మీ మేనేజర్ తోటి మీరు మీ వర్క్ గురించి, ప్రోగ్రెస్ గురించి, కొత్తగా మీరు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు,
ఇలాంటి డిస్కషన్స్ అనేవి ఎక్కువగా మీ టీమ్ మెంబర్స్ అండ్ మేనేజర్ తోటి షేర్ చేసుకోండి. రిమెంబర్ వన్ థింగ్, ఫస్ట్ మేనేజర్ తోటి, తర్వాత టీమ్ మెంబర్స్ తోటి. టీమ్ మెంబర్స్ అండ్ మేనేజర్స్ వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ ఎవరో ఒకరు ఈ ఐడియా ప్రజెంట్ చేస్తారు, ఆటోమేటిక్గా మీకు బ్యాక్లాష్ అయితే మాత్రం అవుతుంది. మిగతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామింగ్లో ఉన్నారు, లేదు అనుకుంటే ఫ్రంట్ లైన్ సేల్స్లో ఉన్నారు, హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సర్వీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా ఏ డిపార్ట్మెంట్లో అయినా సరే ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అట్లా అందరితోటి మీరు ర్యాపో అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. క్రాస్ డిపార్ట్మెంట్ ఫంక్షనాలిటీ అనేది మీరు ఎప్పుడైతే మీరు స్కిల్ డెవలప్ చేసుకుంటారో ఆ క్రాస్ డిపార్ట్మెంట్ ఫంక్షనాలిటీ తోటి మిమ్మల్ని రికగ్నైజ్ చేయడానికి వీళ్ళు అందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రోగ్రామింగ్లో ఉన్నారు, మీకు నెక్స్ట్ రోల్ ఇవ్వాలి, వేరే డిపార్ట్మెంట్లో మంచి ఓపెనింగ్ ఉంది, అక్కడికి మీరు వెళ్ళాలంటే ముందు అసలు మీ పేరు తెలియాలి కదా. మీరు ఎవరు, మీరు ఏం పని చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అన్నది తెలియకుండా మీరు ఎలా ముందుకు వెళ్ళగలరు? దానికోసం మీకు కావాల్సింది ఏంటంటే బిల్డ్ ఇంటర్నల్ విజిబిలిటీ. మీ ఎగ్జిస్టెన్స్ని మీరు చూపించుకోవడం కోసము మీరు చేయాల్సిన మెయిన్ వర్క్ ఏంటి అంటే బిల్డింగ్ ఎ రిలేషన్షిప్ within your organization with other departments as well as with your department. Building a relationship doesn't mean that you need to open up everything and say the personal feelings or personal situations of your and your family to everyone. మీ రెస్ట్రిక్షన్స్ మీరు ఎక్కడి వరకు చెప్పాలి అన్నది, ఎంతవరకు చెప్పాలి, ఎలా మాట్లాడాలి అన్నది కనుక మీరు రెస్ట్రిక్ట్ చేసుకోగలిగితే ఎవ్రీథింగ్ విల్ బీ సూపర్ ఫైన్ ఫర్ యూ ఫర్ ఆల్ ద డేస్. ఫోర్త్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్, బాస్ చెప్పిన దానికి మీ మేనేజర్ చెప్పిన దానికి ఎప్పుడు ఎస్ చెప్పండి. నాకు ఒక విషయం చెప్పండి, మిమ్మల్ని వీళ్ళు హైర్ చేసుకుంది వాళ్ళు చెప్పిన మాటకి ఎస్ చెప్పడానికా, ఆ కంపెనీ గ్రో అవ్వడానికా? ఒక చిన్న ఐడియా ఈ విషయం మీ మైండ్లో ఫిక్స్ చేసి పెట్టుకోండి. మీరు ఎప్పుడైతే 100% ఒక వ్యాలిడ్ పాయింట్ని తీసుకొస్తారో ఆ వ్యాలిడ్ పాయింట్ అది వాళ్ళకి రాంగ్ అయినా సరే మీకు హెల్ప్ అవుతుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఉంది, అలా చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోగ్రామింగ్ రాయాలి, దానికి టైం లైన్ అనేది మీకు ఒకటి డిసైడ్ చేశారు, ఆ టైం లైన్ మీకు వర్కౌట్ కావట్లేదు. నా వాట్ విల్ యూ డూ? చేస్తాను అని చెప్పేసి నైట్ 12, 1 గంట, పొద్దున్న 4 గంటల వరకు కూర్చొని ఫినిష్ చేసి ఏం చేద్దామనేసి, ఎవరిని పోషిద్దామనేసి క్లియర్ కట్గా డిసగ్రీ చేయొచ్చు. కానీ డిసగ్రీ ఎలా చేయాలి? ఒక పాజిటివ్ నోట్ తోటి డిసగ్రీ చేయాలి. అది డిసగ్రీ చేయడం కోసము మీరు ఏమేమి యూజ్ చేయొచ్చు? డేటా మీరు చూపించాలి. మీరు నాకు చెప్పింది ఇది అవ్వడానికి ఇంత టైం లైన్ పడుతుంది, ఇంతసేపు ఇది చేసినా సరే ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి దీనికి ఇంత టైం పట్టచ్చు. ఇది సిచ్యువేషన్ బేస్ చేసుకుని ఒక టైమింగ్లో కనుక మీరు చెప్పారనుకుంటే అవతల నో చెప్పలేరు. ఆ సిచ్యువేషన్ని మీరు ఎలా చేంజ్ చేస్తున్నారు, ఎలా చేయగలరు అన్నది మాత్రమే మీ టాలెంట్ మీద ఉంటుంది. ఒక పాజిటివ్ టోన్తో కనుక మీరు ఎప్పుడైతే అవతల వాళ్ళతో మాట్లాడతారో వాళ్ళ దగ్గర నుంచి రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ మీ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో ఈ పర్స్పెక్టివ్ని మీరు చాలా నీట్గా డిజైన్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ ఫ్రేమింగ్ ఎక్కడైతే మీరు మిస్ అవుతారో ఖచ్చితంగా మీకు నెగిటివ్స్ అనేవి ఎక్కువగా కనిపించడం అనేది స్టార్ట్ అవుతుంది. ఫైనల్గా అందరూ వెయిట్ చేసేది, అందరూ చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూసే టాపిక్ ఏంటి అంటే సాలరీ. ఫ్రెషర్స్ మీకు ఇది స్పెషల్గా లేదు, ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎవరైతే కొత్త జాబ్కి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మీ పొటెన్షియల్ మీకు తెలియనప్పుడు అవతలవాడు ఇచ్చిన ముష్టి మాత్రమే మీ చేతిలోకి వస్తుంది. మీ పొటెన్షియల్ మీరు తెలుసుకోవాలి అంటే మీరు ఐడెంటిఫై చేసుకోవాల్సిందే. ఎగ్జాంపుల్, ఒక ఫ్రెషర్కి ఒక ఆఫర్ లెటర్ వచ్చింది, ఆ ఆఫర్ లెటర్లో ఒక 25,000 రూపీస్ శాలరీ ఫిక్స్ చేసి పంపించారు. ఇమ్మీడియట్గా ఆ ఫ్రెషర్ చేసే పని ఏంటి అంటే ఇంట్లో ఉన్న అమ్మా నాన్నకి చూపిస్తాడు, పక్కన ఉన్న ఫ్రెండ్స్కి, ఉంటే గర్ల్ ఫ్రెండ్కి. 90% చెప్పేది ఏంటి అంటే యాక్సెప్ట్ చేసి, అరే 25,000 వస్తుంది, ఇంకేం కావాలి చెప్పు, నువ్వు ఫ్రెషర్వి. ఈ ఫ్రెషర్ వర్త్ మీకు తెలుసా? ఆ పొజిషన్కి 3 లక్షల ప్యాకేజీ ఇస్తున్నారా,
5 లక్షల ప్యాకేజ్ ఇస్తున్నారా, 7 లక్షల ప్యాకేజ్ ఇస్తున్నారా అనేది మీకు తెలుసా? నో. అలాంటప్పుడు మీకున్న రైట్ ఏంటి అంటే యూ నీడ్ టు నెగోషియేట్. మీరు ఆ పర్టికులర్ పొజిషన్కి మీ వర్త్ ఎంతవరకు ఉంటుంది అన్నది తెలుసుకుంటే మీరు ప్రాపర్గా నెగోషియేట్ చేస్తారు. దీనికి మీరు మీ అమ్మ హెల్ప్ తీసుకోవచ్చు. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు బేరం ఆడతారు కదా, ఉద్యోగాలు కూడా అంతే బాస్. హెచ్ఆర్ తోటి మీరు బేరం ఆడండి. మీరు బేరం ఆడేటప్పుడు దానికి పాయింట్స్ కూడా చెప్పండి. I think you can consider my package to around 5.5 lakhs per annum. Though you have this requirement of the skill set, which I can give you much better skills. I have these. అన్నది కనుక మీరు ఒక ప్రజెంటబుల్ వేలో కనుక మీరు ఎప్పుడైతే చెప్పగలరో ఆటోమేటిక్గా మీకు ఫస్ట్ శాలరీ స్లిప్పే 3 లక్షల నుంచి 5.5 లక్షలకు 7 లక్షలకు వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉంటాయి. మీరు నెగోషియేట్ చేయండి, మీకు నచ్చింది మీరు తీసుకోండి. ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్, నా నాలెడ్జ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీ కార్పొరేట్ లైఫ్ని బెటర్మెంట్ చేయడం కోసము ఎవ్రీ ఆఫన్గా నేను మీకు ముందుకు తీసుకొస్తాను ఒక టాపిక్ని తీసుకుని. ఈ టాపిక్ మీకు నచ్చిన వాళ్ళతోటి మీరు షేర్ చేసి వాళ్ళ కెరియర్ గ్రోత్ చేద్దామని చెప్పి చూడాలి అనుకుంటే ఫస్ట్ కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడం కోసము నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి లైక్ అండ్ కమెంట్. మీ సర్కిల్లో ఎవరికైతే ఇలాంటి సపోర్ట్ రిక్వైర్మెంట్ ఉందో ఈ సపోర్ట్ రిక్వైర్మెంట్ కోసం ఈ వీడియోని మీరు వాళ్ళతో షేర్ చేయండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఛానల్కి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వీడియోస్ ఏది వచ్చినా సరే బీ ద ఫస్ట్ పర్సన్ టు లైక్ మై వీడియో. దట్ విల్ హెల్ప్ మీ a lot. Without your support, I cannot do anything. Thank you so much. Good day.